అనేవాళ్ళు 30 సంవత్సరాలుగా కాపురం ఉన్నారు సార్. మాతో పాటుగానే ఉన్నారు వాళ్ళే. మా కుటుంబ వ్యక్తులుగానే మెలిగే వాళ్ళు అనమాట. మాతో పాటునే ఉండి 30 సంవత్సరాలుగా చిట్ ఫండ్ చిట్లు నడుపుతూ మళ్ళీ గోల్డ్ షాపు, మళ్ళీ సూపర్ మార్కెట్ ఇవన్నీ పెట్టుకున్నారు అనమాట. మా వాళ్ళందరికీ 10 సంవత్సరాల క్రితం హైవేకి పొలాలు పోవడంతో గవర్నమెంట్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు వచ్చినాయి సార్. ఆ డబ్బుల్ని రూపాయి, 1.5 2 అట్లా వడ్డీ ఇస్తామని వాళ్ళు ఆశ పెడితే వీళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకొని వీళ్ళందరూ పోయి సరే మనకి వడ్డీ వస్తుంది కదా తెచ్చుకుందాము, వడ్డీతో పాటుగా వడ్డీ అట్లా ఇచ్చేలేదమ్మా, చిట్లు వేసుకోవాలి దానికి, అట్లే ఆ వడ్డీ డబ్బులకి చిట్లు వేస్తామని చెప్పి అసలు అట్లే పెట్టుకొని వారి వడ్డీ అది మళ్ళీ చిట్లు ఇవి మొత్తం కలిపి ఇప్పుడు అక్కడ మాకు పిటిషన్ దాఖలా చేసినంత వరకు కూడాను 13,14,00,000 మెన్షన్ చేసి ఫరారు అయిపోయినాడు సార్. యాక్చువల్గా డబ్బులు ఇచ్చిందే వాళ్ళలో కొంతమందినే మెన్షన్ చేసినాడు అనమాట. చిట్టుది ఏమాత్రం మెన్షన్ చేసింది చిట్టు డబ్బులు ఓన్లీ అసలు కూడా 10% మాత్రమే మెన్షన్ చేసినాడు, రిమైనింగ్ ఏది మెన్షన్ చేసింది లేదు. మళ్ళీ ఈ చిట్టు డబ్బులు ఇవన్నీ కలుపుకుంటా కూడా 50 కోట్ల పైచిలకు మాటే వస్తుంది. అది 18వ తేదీ కోర్టులో పిటిషన్ దాఖలా చేసినారు. ఐటీఐ నెంబర్ వచ్చిందని మాకు బయట ఒక నోటీసులు, పేపర్ క్లిప్పింగ్లు ఇవన్నీ వచ్చినాయి సార్. మీకు చిట్టులకి అదే అసలు దీనికి అన్నింటికి ఉండే అనమాట. ఇంకొంతమంది ఏమరా అంటే గోల్డ్ పెట్టుకున్నారు, గోల్డ్ స్లిప్ అవన్నీ ఇచ్చినారు, ఆమె డబ్బు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. ఆమెకి బంగారు ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు సార్. ఇవ్వండి సార్ ఆమె గోల్డ్ పెట్టి కుదవ పెట్టుకొని డబ్బులు కూడా కట్టుకునేసినాడు, గోల్డ్ ఇవ్వలేదు, అసలు డబ్బులు మాట ఏమీ లేదనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా దీనిపైన అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి ఒక్కొక్కరిని వాళ్ళకి తెలిసిన దారిలో దారిలో ప్రయత్నిస్తాం సార్. దీంట్లో మొన్న వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. సార్ వచ్చి డిఎస్పీ గారిని మళ్ళీ మిమ్మల్ని కలవమన్నారనమాట. ఈ రోజు డిఎస్పీ సార్కి ఒక అప్లికేషన్ సార్తో మాట్లాడినాము, ఇంకా ఇప్పుడు మీతో మాట్లాడినాము. అందరూ మా వాళ్ళు అందరూ కూడాను ఏదో అక్కడ ₹1 వస్తుందని ఆశపడి అక్కడ పెట్టి మళ్ళీ వీళ్ళందరూ చిట్లు వేసుకొని మళ్ళీ వీళ్ళందరూ డైలీ వేజ్ అన్నారు సార్. కూలీ పనికి పోయేవాళ్ళు, మేసరి పనులు, కూరాకులు అవన్నీ అమ్ముకుంటారు సార్. వీళ్ళు రోజువారీ కూలీ చేసే తప్ప వాళ్ళకి గడవదు. అలాంటి కుటుంబాలు లేదు సార్ ఇవన్నీ కూడా. ఓకే, మీరు చెప్పిన ప్రకారం చీటీలు కూడా వేశారు, అతనికి లైసెన్స్ కూడా లేదు. దాని ప్రకారమే ఆఫీసర్స్తో మాట్లాడి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ ఐపీ ఫైల్ చేసింది కదా కోర్టు ఇష్యూ కాబట్టి దాంట్లో మేము అంటే మీకు ఇక్కడ 2 రకాల చీటీలు అబ్బాయి కూడా సపరేట్ వారం మొత్తం ఇన్వాల్వ్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక చిన్న ఇందులో మేము ఇక్కడ మెన్షన్ చేసిన 67 మెంబర్స్ వాళ్ళ తాలూకా ఇప్పుడు చిట్టు జిరాక్స్లు అవన్నీ ఎవిడెన్స్ లాగా కలెక్ట్ చేసినాం. వాటి జిరాక్స్ కూడా మీకు పిలుస్తాం, అన్ని చూసిన తర్వాత ఒక్కొక్కటి రాసుకొని మేము అర్థమైంది. మళ్ళీ అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత కేసు కట్టి మీ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సరే సార్, అర్థమైంది. మేము ఒరిజినల్ తీసుకున్నామంటే మీ దగ్గర డూప్లికేట్ పెట్టుకోండి, అర్థమైంది. ఆ విధంగా మేము చేసిస్తాం. అంతా బాధితులే కూలీనాలు చేస్తాం. ఫోన్ నెంబర్ చూసుకొని 3 గంటలకు ఇచ్చేద్దాం. ఇప్పుడే ఇచ్చేస్తాం ఫోన్ నెంబర్ రాసి. సరే, ఓకే. మీరు కూడా ఏదైనా ఇష్యూ ఏదన్నా ఉంటే
మీరు అందరూ ఇంతమంది కాకుండా మీ దాంట్లోనే మీకు నమ్మకంగా 4-5 మందిని పెట్టుకొని ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి కమ్యూనికేట్ చేసే విధంగా మేము కూడా చెప్పాలంటే అందరికి చెప్పలేం కదా. ఒకటి ఏదైనా మీరు గ్రూప్ లా క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఎవరన్నా మాట్లాడేది ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా దగ్గర మాట్లాడడానికి 4-5 మంది వస్తే సరిపోతుంది. ఇంతమంది ఆడికి తిరగాలన్నా ప్రతిసారి తిరుగుకుంటారన్న వేస్ట్. మీకు ఏదన్నా ఉండేది అప్డేట్ దాంట్లో పెడతారు వాళ్ళు. సరేనా? అందరూ ఇట్లా ఇంతమంది అవసరం లేదు, ప్రతి చోటికి తిరిగిన అవసరం లేదు. 13 crores దానికి దాంట్లో భాగంగా విక్టిమ్స్ మన దగ్గరికి ఒక 67 మెంబర్స్ ఉన్నారని చెప్పి ఒకటి రిప్రజెంటేషన్ తీసుకొచ్చాను ఈరోజు. అతను చీటీ వ్యాపారము, నెక్స్ట్ గోల్డ్ మార్టిగేజ్ చేసుకోవడం, ఈ విధంగా చేసి వాళ్ళకు మోసం చేశాడని చెప్పి అది వాళ్ళ యొక్క కంప్లైంట్. దీనిపైన ఆఫీసర్స్ తో చర్చించి వాళ్ళు చెప్పిన మేరకు అతని పైన కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ చీటీలు వేస్తుంటారు, అది ప్రతిసారి కూడా మా నోటీస్కి వచ్చింది ఏంటంటే అతను 20 years గా 30 years గా చీటీలు వేస్తున్నారు, ఎప్పుడు లేదు సార్, ఉన్నటువంటి ఇట్లా అయిందని చెప్పేది మన నోటీస్కి వచ్చిండేది. అది ప్రతి చోట జరుగుతున్నది. అది అతనికి ఏదైనా ఇవ్వాల్సిన లేకపోతే అతను కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి మొత్తం ఒకటేసారి అతను ఈ విధంగా ఐపీఎల్ ఫైల్ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి పబ్లిక్ కి మా రిక్వెస్ట్ ఏమంటే ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ చీటీల దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి, వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరు నష్టపోవద్దని చెప్పి పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి. నాకు న్యాయం చేసి నా దుడ్లో చేయండి సార్. చాలా బాధలో మేము, నాకు ఎవరు లేదు. నాకు ఇస్తామని చెప్పి మాకు 3 నెలలకి వడ్డీకే వద్దు, మాకు మొదలయ్యండి అని అడుక్కుంటా ఉంటే 3 నెలలకి తిప్పించి నన్ను కాడాడిచి ఎప్పుడో రేగికి పూసినాడు సార్. ఎవరో మామ చచ్చిపోయినాడు, పోయినాడు అనేది మేము ఉంటే మేము మన కడాకి రానే లేదు. మేము ఎట్లా బతికేది? చాలా బాధపడుతున్నాం సార్. అన్నము నీళ్లు లేకుండా ఇద్దరు కుమిలి చచ్చిపోతాడు వాళ్ళ మగుడు. నాకెక్కడ ఏం కాయిదాలు చదువుకోవట్లేదు. ఈ నోటీసులు ఇచ్చిన్నాడు, మేము అడుగుకుంటాను ఇచ్చిన్నాడంతా. మాకు ఎట్లా న్యాయం చేయండి సార్. మాకు చాలా బాధపడతాము మేము. 20 అది ఆడపెట్ట సత్తులు సార్, 20 లక్షలు వడ్డీ మొదలు ఏమవుతున్నా మా డబ్బులు మాకు ఇచ్చే స్వామి. నీ కార్డులు పట్టుకుంటానట్టు పోలేదు, కార్డు కాదు నిచ్చాను మా ఆడపెట్టలు మా బిడ్డలు కాదు. అక్కడ నెత్తిగా గుండు పెట్టేసి పోయి స్వామి 20 లక్షలు మా భూమి ఇచ్చిన డబ్బులు. అది మా మొగుడు యాపిలు అటువంటి మా మొగుడు భూమి డబ్బులు 20 లక్షలు పెడితే పోనీ వడ్డీ మొదలంతా మేము వద్దట్టింది కదా. మా వడ్డీ మొదలు చీటు కూడా 10 లక్షలు, అది కూడా వద్దట్టింది. 23 లక్షలు వద్దట్టింది కదా. 20 లక్షలు మా డబ్బులు ఇచ్చేస్తారు. 20 లక్షలు మా ఆడబిడ్డలు బతుకుతారు. వాళ్ళ అల్లుళ్ళు మా అల్లుళ్ళు తరిమి మా ఇంటికి పంపిస్తున్నారు. మా అల్లుళ్ళు మేము ఇచ్చి ఏం సోగమంటే మా ఇచ్చేస్తాం. మీ ఆడబిడ్డల సొత్తు నాకు వద్దు. ఆడబిడ్డలు దాన్ని ఇక్కడ పోతే మేము ఎవరు కాళ్ళు పట్టుకుందాము, ఎవరు పోయి మేము అడుక్కుందాం. న్యాయంగా మేము వడ్డీ అంతా వద్దంటాం కదా. చీటీ డబ్బులు వద్దంటే 10 లక్షలు వడ్డీ వద్దంటే అన్ని వద్దనేసి మా ఆడబిడ్డల సొత్తులు 20 లక్షలు ఇస్తాయి సార్. మా అల్లుళ్ళు తరమతా ఉన్నారు. అన్నింటి మా ఇళ్ళకి మా ఆడబిడ్డల సొత్తు అంటే అడుక్కుంటూ కాళ్ళు పట్టుకుంటానట్టు. నువ్వు ఏడొద్దమ్మా, నీ సొత్తు నీకు ఇచ్చేస్తాను. ఆడబిడ్డలు కదా, నా బిడ్డ కదా, ఆడబిడ్డదు. సరే 30 ఏళ్ళకి పరిచయం కదా, నా సార్ ఇచ్చేస్తాను 20 లక్షలు వస్తే కడాకి బేగాలు వేసుకొని నాన్న పెట్టేసి పోయినారు. ఇంకా మేము ఎవరికి చెప్పుకుందాం చెప్పు? మేము కొత్తిమీర పుదీనాలు అంత డబ్బులు అమ్ముతామా? మేము అమ్ముకున్న రూపాయికి అంత మోసం చేసిన ప్రజలకి ఎంతమంది ఊరా ఇద్దరు ఫోన్ అనేది ఫోన్ 5,000 10,000 ఫోన్లే పోయినా ఒక సంవత్సరం 5,000. నేను రామన్న వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాము. మా నాన్న చనిపోయి దగ్గర 17 సంవత్సరాలు అవుతోంది. 2014 నుంచి మేము వాళ్ళ దగ్గర చిన్న జాబ్స్, టీచర్ జాబ్ చేస్తూ ఉన్నాము. ఆ చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ దగ్గర 3 లక్షల చీటీలు 3 వేసినాం. 3 లక్షల చీటీలు 3 వేసి వాళ్ళ దగ్గర అట్లనే
సేవింగ్స్ చేసుకుంటూ వస్తాను, పెళ్లిళ్ళకి అనేసి, చదువులకు అనేసి, ఇల్లు కట్టుకుందాం అనేసి. చంద్రకళ ఆంటీ మాకొచ్చి మీ కష్టం మాకు తెలుసమ్మా, మీ కష్టాన్ని మేము తినము, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 15వ తేదీన మాకు బల్క్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ రాగానే మీకు ఇచ్చేస్తాము, ఆడపిల్లల సొత్తు మేము తినము అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని మేము నమ్మినాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కదా, మమ్మల్ని వీళ్ళు మోసం చేయరు, మా గురించి వీళ్ళకి బాగా తెలుసు అనేసి మేము నమ్మి, వేరే వాళ్ళు చెప్తా అంటే కూడా మేము ఆ మాటలు కూడా నమ్మలేదు. మేము నమ్మకుండా వాళ్ళ మీద అంత హోప్ పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలనేసి గవర్నమెంట్ తరఫు నుంచి వేడుకుంటున్నాను. అది గంగవరం. అది 15 సీట్లు ఉండగానే నేను సీట్లు ఎత్తకపోయినా సార్. మా పిల్లలకు ఒళ్ళు బాగాలేదు, సీఎం చేయలేకపోతే వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారు సార్. ఆ తర్వాత డబ్బులు లేదు, సీట్ ఎత్తేస్తే నీకు నువ్వు లాస్ట్లో ఎత్తుకుని లాస్ట్కి చేసి ఇప్పుడు 6వ నెల అయిపోయింది సార్ సీట్లు. ఆ డబ్బు ఇవ్వలేదు. మళ్ళీ డబ్బు అడిగితే ఇంకొక సీట్ వేస్తే ఇస్తాలే అంటే ఇచ్చలేదు ఉన్నాడు సార్. మళ్ళీ ఇంకొక సీటు కట్టినాను, 15 సీట్లు కట్టినాను సార్. దానికి ఆ డబ్బు ఇవ్వలేదు, ఈ డబ్బు లేదు. ఇస్తా వెంకట సత్యం చేసి సార్, బిడ్డల సాక్షిగా ఇస్తామని సత్యం చేశా. లాస్ట్కి రాత్రే వెళ్ళిపోయినాడు సార్. మాకైతే ఎవరు సార్ మమ్మల్ని కాపాడే వాళ్ళు చేసి వెళ్ళిపోయినాడు సార్. వాయి వీధిలో ఉండే వెంకట్రావుకు నా కొడుకు పెండి కాక చేసి పెట్టిన డబ్బులు సార్. మళ్ళీ నాకు మనవులకు ముందే వరకనేసి పోయి అడిగితా 15వ తేదీకి ఇస్తానమ్మన్నారు. 15వ తేదీ పోతే హాస్పిటల్ ఉంటానని చెప్తారు. మళ్ళీ పోతా 18వ తేదీ మనిషి లేదు సార్. నీకు ఎంతో నాకు సహాయం చేసినారు, మిమ్మల్ని నేను వదలను, నేను ఇస్తాను అనేసి హామీ ఇచ్చినారు సార్. ఇద్దరు మొగుడు పిల్లము అంతే సార్. మళ్ళీ మంచి ఉరువు లేకుండా ఖాళీ చేసుకొని కూర్చున్నారు సార్. నేను కాశమ్మ సార్. మా కొడుకులు భూమి అమ్మింది నాకు ఇచ్చారు సార్. దాన్ని ఎత్తుపోయి వెంకటరామరావు సార్ ఇస్తుంది సార్. దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయిండాడు సార్. సీట్ వేసిండ్రు సార్. ఒక దుడ్లు కూడా వేయలేదు సార్. మాకే ఏమి అట్లా పూడ్చి సార్. నేను ఎట్లా సార్ బతికేది? నేను ఎట్లా సార్? మీరు చెప్పండి, న్యాయం చేయండి సార్. మీరే దిక్కు సార్ మాకు సార్. సైలెంట్గా ఉండండి రమేష్. ఈ నెల 18వ తేదీ మా అందరికి రావు పి వెంకట్రావు చిట్టు బాధితులు మేమంతా 18వ తేదీ ఐపీ పెట్టినాడని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన పైన మేము గాలింపు చర్యలు దానికోసం డిఎస్పీ గారిని, సిఐ గారిని, దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి మా గోడు విన్నవించుకునేదానికి వచ్చినాము. ఈ రోజు సిఐ గారిని కలిసి